హరే కృష్ణ 108 శ్లోకాల యజ్ఞంలో భాగంగా 54వ శ్లోకం అంటే 7వ అధ్యాయం 27వ శ్లోకం. ఇచ్ఛా ద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. 3 విషయాల గురించి మాట్లాడుతున్నారండి శ్రీకృష్ణ పరమాత్మ. ఇచ్ఛ, ద్వేషము, మోహము. ఇచ్ఛ అంటే కోరికలు, ద్వేషం అంటే ద్వేషం, పక్కవాడి మీద అసూయ చెందడం. మోహం, మోహం చాలా ప్రమాదకరమైందండి. ఎవరి మీదో ఇష్టం పెంచుకోవడం పద్ధతి కాదు. ఇచ్ఛలో ఈ, ద్వేషంలో దే, మోహంలో మో. ఇదేమో అదే డౌట్ఫుల్. చూడండి ఎంత కోఇన్సిడెన్సో. ఇదేమో అంటే డౌట్ఫుల్లే కదా. ఇదో అదో తెలియని ఒక స్థితి. ఆ స్థితిని మనం తెచ్చుకోకూడదు. దీనికి కరెక్ట్గా ఎగ్జాంపుల్స్గా చెప్పి మనం కన్విన్స్ అవ్వాలి అంటే, రామాయణంలో రాముల వారి మీద ద్వేషం పెంచుకున్నాడు రావణాసురుడు. అమ్మవారు సీతమ్మ వారి మీద కోరిక పెంచుకున్నాడు. ఎంత దుర్మార్గం అండి. ఆ దుర్మార్గమైన ఆలోచనతో మోహం మీద, అమ్మవారి మీద మోహం పెంచుకొని ఆవిడ్ని సాధించాలి అనే దుర్మార్గంతో మొత్తం ఆ వంశమే నాశనం అయిపోయింది కదా. అలాగే కురుక్షేత్రంలో చూడండి, దుర్యోధనుడు పాండవుల మీద, వారి రాజ్యం మీద కోరిక పడ్డాడు. ఎవడో రాజ్యం మీద, ఎవడో ఇంటి మీద, ఎవరో ల్యాండ్ మీద కబ్జాలు. ఏంటండి ఇది? దానివల్ల జరిగింది ఏంటంటే మొత్తం కౌరవ వంశమే నాశనం అయిపోయింది. అదే భీష్మాచార్యులు, అలాగే విదురుడు, వాళ్ళు కోరికల్ని అదుపులో పెట్టుకున్నారండి. అలాగే ఎక్కడ ఎవరి మీద ద్వేషం పెంచుకోలేదు, మోహం మీద అసలే లేదు. అందుకే వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్మకి దగ్గరయ్యారు. అటు కౌరవుల సైడే ఉన్నారు, అయినా సరే ఆయన శ్రీకృష్ణ వారికి దగ్గరయ్యారు. అలా కదా. అంటే మన కోరికలు, ఇచ్ఛ, ద్వేషం ఈ రెండింటిని చంపేయాలండి. చంపేయాలి. కోరిక చంపేయడము అంటే ఆ కోరిక వేరే వాళ్ళకి ఆపద కలిగిస్తుంది, అది తప్పుడు కోరిక అన్నదాన్ని మాత్రం ఉపేక్షించకూడదు. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ట్రెండ్ చూడండి, యూత్ అసలు ఆ కోరికలకి అర్థం లేవు. ఎలాంటి కోరికలంటే ఇంట్లో పరిస్థితులు ఏంటి అనేది కూడా అర్థం చేసుకొని విచక్షణారహితంగా వెళ్ళిపోతున్నారు వాళ్ళ ఆలోచనలు. నాకు బైక్ కావాలి అంటే కావాలంతే. ఈరోజు రేపు బైకులు సిలిండర్స్ కెపాసిటీస్ పెంచేసి ఆల్మోస్ట్ 2 నుంచి 3-4 లక్షల మధ్యలో ఉన్నాయి. ఇంకా హై ఎండ్కి వెళ్తే 12-15 లక్షలు కూడా ఉన్నాయి. అసలు ఆ బైకులు ఎందుకు? వీళ్ళకి చదువుకుంటున్నారా లేదా వ్యాపారాల్లో ఉన్నారా? వ్యాపారాల్లో ఉంది ధనిక కుటుంబాల వాళ్ళు ఆలోచించారు, ఒక అర్థం ఉంది. కానీ వాళ్ళు కూడా పిల్లల్ని వాళ్ళలా పెరగలేదు కదండి. వాళ్ళు చిన్నప్పుడు కష్టపడే ఈ స్థాయికి వచ్చారు. పిల్లల్ని కూడా కొంతలో కొంత కష్టపడే మార్గంలోకి చూపించాలి. అది జరగట్లేదండి ఈ రోజున. వాళ్ళు ఏమి అడిగితే అమ్మో ఏమైపోతారో అనుకుంటూ పిల్లలు ఏమైపోతారనే భయభ్రాంతులైపోయి పిల్లలు అడిగిన దానికి అది ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారో, ఏ లోన్లు పెడుతున్నారో తెలియదు. అది ఎంత ప్రమాదం చూడండి. అలాగే మోహం, ఈ పిల్లలకి నైట్ ఎక్కడికి వెళ్ళిపోతున్నారో తెలియదు. మాట్లాడితే పబ్బులు, ఆ తర్వాత ఇప్పుడు ఉన్న డ్రగ్స్, అసలు అర్థమే లేని పరిస్థితుల్లోకి, ఆగమ్య గోచర పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారండి యువత. వాళ్ళని తల్లిదండ్రులే కంట్రోల్ చెయ్యాలి. ఫస్ట్ తల్లిదండ్రులు, ఆ తర్వాత పెద్దలు, ఆ తర్వాత సొసైటీ. ఈ కంట్రోల్స్ లేకుండా ప్రతిదీ గవర్నమెంట్ చూసుకుంటుందిలే, పోలీసు వ్యవస్థ చూసుకుంటుందిలే కాదండి. మీ పిల్లల్ని మీరు కంట్రోల్ చేసే పరిస్థితుల్లో లేకపోతే మీరు అసలు ఈ సొసైటీలో అవసరమా? అంతటి క్వశ్చన్లు మనకి మనం వేసుకోవాలండి. అది కృష్ణ పరమాత్మ చెప్తున్నది. ఇచ్ఛా ద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. హరే కృష్ణ.